అంటారు 10 years డాగ్ ఉంది ట్రైన్ అవుతుందా లేదా, మళ్ళీ 5 years డాగ్ ఉంది ట్రైన్ అవుతుందా లేదా, అదేం ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్. ఒక ట్రైనర్ కరెక్ట్ ఉంటే ఏ డాగ్ అన్న ట్రైన్ అవుతుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం పెట్స్ వరల్డ్. నేను మీ మహేష్. సో మనతో పాటు ఇవాళ డెకాయ్ రేవంత్ K9 ఉన్నాడు. సో హీఈస్ డూయింగ్ ప్రొఫెషనల్ వర్క్ అండ్ డాగ్ ట్రైనింగ్. సో డెకాయ్ వర్క్ చేస్తున్నారు వీళ్ళు. సో మనతో పాటు ఉన్నారు రేవంత్ గారు. హాయ్ హలో. హాయ్ బ్రో. హాయ్, వెల్కమ్ టు అవర్ ఎంఎం పెట్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం ఫర్ us. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ బ్రో. సో హాయ్ అండి, నా పేరు డెకాయ్ రేవంత్. సో నా ఒరిజినల్ నేమ్ వచ్చేసి రేవంత్ తేజ గౌడ్. సో డాగ్ ఫీల్డ్ లో, డాగ్ స్పోర్ట్ లో నేను యాక్టివ్ ఉన్నాను కాబట్టి నాకు డెకాయ్ రేవంత్ అని పిలుస్తారు. సో నేను ప్రొఫెషనల్ డాగ్ ట్రైనర్ ని ప్లస్ డెకాయ్ వర్క్ ఇట్లా చేశాను. మన ఛానల్లో కొత్తగా ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దాట్ మీకు రెగ్యులర్ గా మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ ద్వారా వస్తూ ఉంటుంది. అండ్ ఇవాళ మనము ఎస్పెషల్లీ డాగ్ ట్రైనింగ్ గురించి మాట్లాడబోతున్నాము. బేసిక్ గా ఈ డెకాయ్ వర్క్ అంటే ఏంది బ్రో? డాగ్ ఫీల్డ్ ఇక్కడ లేదు కానీ బేసిక్ గా మనం ఫారినర్ కానీ ఇప్పుడు ఇండియాలో డెవలప్ అవుతుంది. సో డెకాయ్ అంటే ఒక ఆర్టిస్ట్ అనమాట. ఓకే, ఆర్టిస్ట్ అంటే ఒక డాగ్ ని ఎట్లనే రెడీ చేస్తాం అనమాట ప్రొటెక్షన్ ట్రైనింగ్ లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డాగ్ ఉంది, దాన్ని ఏమంటారు, ఇప్పుడు పోలీస్ కెనైన్ వర్క్స్ అయితే ఇప్పుడు ప్రొటెక్షన్ డాగ్ అంటాం. బేసిక్ మీరు ప్రొటెక్షన్ వర్కే తీసుకోండి. ప్రొటెక్షన్ డాగ్ లో ఎట్లుంటాయి అంటే, పర్సనల్ ప్రొటెక్షన్ డాగ్ లో మీ డాగ్ కి బైటింగ్ నేర్పియాలి. ఓకే. సో బైటింగ్ నేర్పియాలంటే నీకు డెకాయ్ అవసరం. డెకాయ్ అంటే హెల్పర్ అనమాట. అంటే డాగ్ కి హెల్ప్ చేస్తాడు ప్రతిదీ, చిన్నగా దాని కాన్ఫిడెన్స్ తెప్పించి, సో ప్రతిదీ దాన్ని మంచి లెవెల్లో అండర్స్టాండ్ చేయించి దానికి బాగా నేర్పిస్తాడు. సో ఇన్ ద సెన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ లా హెల్ప్ చేసేవాడు డెకాయ్ అంటాడు. హెల్పింగ్ ద డాగ్, ఆర్టిస్ట్. సో దొంగ లెక్క యాక్టింగ్ చేస్తాను, ఓనర్ లెక్క యాక్టింగ్ చేస్తాను. అంటే ఇప్పుడు దొంగ వచ్చినప్పుడు, ఎగ్జాంపుల్ ఇంట్లోకి దొంగ వచ్చినప్పుడు, దొంగ ఏమైనా కుక్కని కొడతాడు. సో డాగ్ భయపడవద్దు దేని కొట్టినా కానీ. నువ్వు కట్టెతో కొట్టినా, ఎగ్జాంపుల్ చైర్ ఉంది, చైర్తో కొట్టినా, ఈవెన్ ఇష్టం ఏదైనా వస్తుంది, ఏదైనా ఆర్టికల్ తీసుకొని డాగ్ ని కొట్టినా డాగ్ అసలు వెనకాల వెళ్ళొద్దు. ఇప్పుడు పాయింట్ టార్గెట్ ఉందంటే వాడిని ఖర్చేయాలి, చంపేయాలి, అంతవరకు. ఓనర్ వచ్చే వరకు పట్టుకొని ఉండాలి. సో ఆ స్టాండర్డ్, ఆ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ కావాలంటే డెకాయ్ చాలా అవసరం. ఈవెన్ స్పోర్ట్ లో డెకాయ్ రోల్ లేనిది స్పోర్ట్ లేదు. ప్రతి ఒక్క ఇప్పుడు ప్రొటెక్షన్ స్పోర్ట్ లో ఇప్పుడు PSA ఉంది, ప్రొటెక్షన్ స్పోర్ట్స్ ఆఫ్ అమెరికా. సో దాంట్లో డెకాయ్ రోల్ మెయిన్. డెకాయ్ లేనిది స్పోర్ట్ లేదు మెయిన్. ఓకే. సో ఇప్పుడు మీరు లెవెల్స్ అని అన్నారు కదా, సో ట్రైనింగ్ లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి? డిఫరెంట్ లెవెల్స్ అంటే ఇప్పుడు డాగ్ ని తీసుకున్నామంటే ఏ పర్పస్ తీసుకుంటున్నారు డాగ్? స్పోర్ట్ పర్పసా, డెమో పర్పసా, లేదంటే హోమ్ పర్పసా, షో పర్పసా, వర్కింగ్ లైన్ పర్పసా? డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి, మనం దాన్ని బట్టి చెప్పొచ్చు బ్రో. సో బేసిక్ గా మనము ఫర్ హోమ్ పర్పస్ ఒక డాగ్ పప్పీ తీసుకున్నప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్, అంటే ట్రైనింగ్ లో స్టేజెస్ ఏముంటాయి బ్రో? బేసిక్ గా ఫస్ట్ థింగ్, మీరు డాగ్ తీసుకునే ముందు ఫస్ట్ ఒక ఎథికల్ బ్రీడర్ ని కనెక్ట్ కండి. ఓకే. అంటే బేసిక్ గా డాగ్ నచ్చేసింది, నేను పట్టుకొస్తున్నాను, అది మ్యాటర్ కాదు. ఫస్ట్ మీరు వెళ్ళండి, డాగ్ ని చూడండి. మీరు డాగ్ కొంటున్నారు, ఏదో తక్కువ రేట్లో వస్తుంది పప్పి అని ఎప్పుడు కొనొద్దు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను, తక్కువ రేట్లో పప్పి వస్తుందని తీసుకుంటారు, ఓకే, దానికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. మీరు ఎగ్జాంపుల్ ఇలా 10K పెట్టినారు, 10K తెచ్చుకున్నాక 2 months తర్వాత మీరు మళ్ళీ ఆ డాగ్ కి హెల్త్ ఇష్యూస్ కి 20-30K పెట్టాలి మళ్ళీ. అదే మీరు 20-30Kలో కొత్త తెచ్చినప్పుడే క్వాలిటీ పప్పి తెచ్చిరంటే దాని పేపర్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో మీరు ఎప్పుడన్నా ఏమైనా తీసుకున్నా కానీ ఫస్ట్ థింక్ చేయండి, ఎథికల్ బ్రీడర్స్ ని కనెక్ట్ కానీ. ఎథికల్ బ్రీడర్స్ ఏదున్నా, ఇప్పుడు నార్మల్ గా ఇయర్లీ 2-3 లీటర్లు తీసి అమ్ముతారు, 2 liters తీస్తారు, మళ్ళా ఇష్టం వచ్చిన బ్రీడ్ చేస్తారు, దాని కాంబినేషన్ చూడరు, సేమ్ బ్లడ్ లైన్స్ కలుపుతారు. అట్లా కాకుండా ఫస్ట్ మంచి పప్పి తెచ్చుకున్న తర్వాత ఒక మంచి ట్రైనర్ని కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ వెల్ ట్రైన్డ్ ట్రైనర్ని కానీ, లేదంటే ఒక మంచి
ఏమంటారు ఐడియా ఉన్న పెట్ పేరెంట్ కానీ అడగండి, సో అండ్ సో ఏం చేయాలి. సో బేసిక్ గా మనం పప్పీ తీసుకున్నప్పుడు ఈ పప్పీ ఫౌండేషన్ అని ఒకటి ఉంటది కదా, సో ఈ పప్పీ ఫౌండేషన్ అంటే ఏంది, అండ్ వై ట్రైనింగ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ పెట్, అంటే పెట్స్ కి మన పెట్స్ కి ఎందుకు ట్రైనింగ్ ఎందుకు అవసరం బ్రో? అది నిజంగా నెసెసరీయా బ్రో ఇంకో ట్రైనింగ్ అనేది 80 to 90% నెసెసరీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ రెట్రీవర్ కానీ లాబ్రడార్ డాగ్స్ ఏమన్నా తీసుకున్నారు, సో అది తీసుకున్నప్పుడు ట్రైనింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈవెన్ ట్రైనింగ్ లేకపోయినా దాని గైడెన్స్ ఎట్లా పెంచాలి అవన్నీ. ఇప్పుడు తీసుకున్నారు తేగానే ఇంట్లో పెట్టేసినారు, అది ఏదో ఒకటి చేస్తుంది, తప్పు చేస్తుంది. ఇప్పుడు మీరు ఇంట్లో ఫుడ్ పెడతారు, అది తినేస్తారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొడతారు కోపం, ఎందుకంటే అది మన తప్పు అవుతుంది. మనం ట్రైనింగ్ ఇప్పించాలి డాగ్కి. ఈవెన్ ఇప్పుడు మనం చిన్న పిల్లలు ఉంటారు, స్కూల్కి పంపిస్తాం, స్కూల్కి పంపించి చదివిపించి ట్యూషన్స్కి పంపిస్తాం, అవన్నీ చేస్తాం. సేమ్ టైమ్స్ మన పిల్లలు ఎట్లనో డాగ్స్ కి అంతే బ్రో. ఎప్పుడన్నా మీరు తెచ్చినారంటే దానికి పక్కా మీరు ఒక గైడెన్స్ అనేది ఇవ్వాలి. మనం గైడెన్స్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మనం సిట్ డౌన్ చెప్తే అది చేయదు, ఎందుకంటే ట్రైనింగ్ కాలేదు దానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ముట్టడానికి వెళ్ళింది, హార్మ్ఫుల్ మన కెమికల్ ఉంది, నో అని చెప్తాము, సో అది వెళ్ళి తినేస్తుంది, సో డాగ్కి ఇష్యూ అవుతుంది. కెమికల్స్ డాగ్ తింటే ఏమైనా చనిపోతుంది. సో ఇది అని కాకుండా ఇంట్లో చాలా బెడ్షీట్ కొరకడం కానీ, సోఫా సెట్లు కొరకడం కానీ, ఇక ఫర్నిచర్స్ అవన్నీ కొరకడం కానీ, చిన్నపిల్లల్ని కరవడం కానీ, సో బేసిక్ థింగ్ ఇవన్నీ కవర్ చేసుకోవడానికి ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఏజ్ లో మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు బ్రో? ఐ మీన్ ట్రైనింగ్ అనేది రైట్ ఏజ్ అనేది ఏముండదు, నువ్వు 45 days నుంచి ఇట స్టార్ట్ చేయొచ్చు. థింగ్ ఇది ఏంటంటే మనం 45 days నుంచి వెళ్ళి కొంచెం ఏజ్ వచ్చే వరకు మనం పప్పిని సేఫ్గా ఉంచాలి. ఎందుకంటే పార్వో కానీ ఏమన్నా వైరస్ వస్తూనే ఉంటాయి, మనం చూసుకోకుండా అన్ని ఏదో ఒకటి పప్పి వచ్చినా అందరికి చూపెడతాం, వేరే డాగ్స్ని కల్పిస్తాం. అది ఏమవుతుందంటే దీనికి అటాక్ కావడం వైరసెస్, సో ఆడ డిస్టర్బెన్స్ అవుతుందని మేము సజెస్ట్ చేయడం ట్రైనర్స్ పప్పి స్టేజ్ నుంచి వెళ్ళి. సో మీరు గైడెన్స్ తీసుకోవచ్చు, ఏదైతే అసెస్మెంట్కి వస్తారు, కన్సల్టెంట్ తీసుకొని మీరు ఫస్ట్ పప్పిని ఎట్లా మెయింటైన్ చేయాలి, సో అది మీరు ట్రైనర్తో కాకుండా వెల్ బిహేవ్డ్ ఏమంటారు పెట్ పేరెంట్ని మీరు అడిగినా కానీ మీకు నో ఇష్యూ, దాంట్లో మీకు దొరుకుతుంది. సో ఏంటంటే మీరు 3-4 months వరకు మంచి పప్పిని రేస్ చేసినా కానీ తర్వాత మీరు ఇచ్చిన అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఓకే. అంటే అంటారు 10 years డాగ్ ఉంది ట్రైన్ అవుతుందా లేదా, మళ్ళీ 5 years డాగ్ ఉంది ట్రైన్ అవుతుందా లేదా, అదేం ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్. ఒక ట్రైనర్ కరెక్ట్ ఉంటే ఏ డాగ్ అన్న ట్రైన్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ ట్రైనింగ్ సెగ్మెంట్ లో మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటాయి? ఐ మీన్ లైక్ ఒబీడియన్స్ ట్రైనింగ్ ఒకటి, మళ్ళా స్నిఫింగ్ ఒకటి, అట్లా డిఫరెంట్ ట్రైనింగ్స్ ఏమేమి ఉంటాయి అనేది చెప్పండి బ్రో. మీన్ మంచి క్వశ్చన్ బ్రో. సో ఇది ఏంటంటే డిపెండ్స్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐజీపీ ఉంది, ఐజీపీ స్పోర్ట్లో ఎట్లా అంటే ప్రొటెక్షన్ ఉంటుంది, ఏమంటారు సెంట్ వర్క్ ఉంటుంది, ట్రాకింగ్ ఉంటుంది. ఓకే. సో మన పిఎస్ఏ ఉంది, పిఎస్ఏలో ప్రొటెక్షన్, అడ్వాన్స్ ఒబీడియన్స్. సో మళ్ళీ కేసీ ఒబీడియన్స్ ఉంటుంది, కేసీ ఒబీడియన్స్లో బేసిక్ ఒబీడియన్స్ టైప్ ఉంటుంది, అడ్వాన్స్ ఒబీడియన్స్ ఉంటుంది. సో డిఫరెంట్ స్పోర్ట్స్ ఉన్నాయి. సో మెయిన్ థింగ్ మేజర్గా ఏంటంటే నువ్వు హై లెవెల్ స్పోర్ట్స్కి వచ్చే వరకు నీకు పక్కా ఏమంటారు అడ్వాన్స్ ఒబీడియన్స్ పక్క కావాలి డాగ్, ఎందుకంటే బ్యాలెన్స్ ఉండాలి నీకు డాగ్. అక్కడ బ్యాలెన్స్ లేకపోతే జడ్జెస్ అలౌ చేయరు. సో ఇవైతే మెయిన్ థింగ్, ప్రొటెక్షన్, అడ్వాన్స్ ఒబీడియన్స్ ద మెయిన్ థింగ్ దీనిలో. ఓకే. అండ్ బేసిక్గా ఈ ఒబీడియన్స్ ట్రైనింగ్ లో మీకు ఏమేమి ఉంటాయి? సో బేసిక్ ఒబీడియన్స్ అంటే సిట్ డౌన్ స్టే ఏమంటారు, సిట్ డౌన్ స్టే కమ్ హీల్, బేసిక్ బిహేవియర్ అంటే ఇంట్లో ఏం ఫర్నిచర్ కొడుకోకుండా. ఐ మీన్ మళ్ళీ దీనికి ఏంటంటే చాలా మంది బేసిక్ ఒబీడియన్స్ కి ట్రైనర్ని పిలుస్తారు, సో బేసిక్ ఒబీడియన్స్ ట్రైనింగ్ అవుతుంది కాగానే వాళ్ళు 2 or 3 months ట్రైనింగ్ అయిపోయింది అని అంటారు. సో ఏంటంటే ట్రైనింగ్ ఇస్ ఎ ప్రాసెస్, ట్రస్ట్ ద ప్రాసెస్. ఎట్లా అంటే అట్ ద సేమ్ టైం ట్రైనర్ ట్రైనింగ్ ఇస్తాడు, అట్ ద సేమ్ టైం మీరు కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు పిల్లల్ని మీరు ట్యూషన్స్కి స్కూల్కి పంపుతారు, అయిపోయింది స్కూల్ ట్యూషన్ రాగానే మీరు వదిలేరు కదా, ఇంటికి వచ్చిన తర్వాత ఎట్ ద సేమ్ టైం ఐ మీన్ ఆ పిల్లల్ని ఇంటి దగ్గర గిట్టే చదివిస్తాను, ఎందుకంటే సేమ్ లైక్ హోంవర్క్. మేము గిట్టే ఈవెంట్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ట్రైనింగ్ అయినాక మీరు కాన్స్టెంట్గా దానిపైన వర్క్ చేయాలి. సో మీరు అనుకునే అన్నీ క్లియర్ అయిపోతాయి. మనం వర్క్ చేయకుండా నార్మల్గా మధ్యలో ఆపేసి
డాగ్ నేర్చుకోదు, మనం నేర్చుకోము, అక్కడ ట్రైనర్ బ్యాడ్ అవుతాడు. ఈవెన్ ఇది కూడా ఇంపార్టెంట్. ద మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ట్రైనర్ని సజెస్ట్ చేసే ముందు ఇప్పుడు ట్రైనర్ని సెలెక్ట్ చేస్తున్నారు, సో నా డాగ్కి ట్రైనర్ కావాలి అది అని ఫస్ట్ మీరు సర్టిఫికేషన్ చూడండి. మరి సర్టిఫికేషన్ కాకుండా నాలెడ్జ్ ఎట్లుంది అవన్నీ చూడండి. సో ఫార్ మీరు ఎంతమందికి ట్రైనింగ్ నేర్పించారు, అండ్ మీ దగ్గర ఒకవేళ ట్రైనింగ్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఎలా నేర్చుకోవాలి, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? సో బ్రో టిల్ డేట్ నా దగ్గర 10 మెంబర్స్ దాకా నేర్చుకున్నారు. అంటే సర్టిఫికేషన్ ఇచ్చే హక్కు నాకు ఉంది, సర్టిఫైడ్ అయినారు. సో బేసిక్ ఏంటంటే దానికి ప్రాసెస్ అంటే ఏం లేదు. మీన్ ఈ షుడ్ బి ఇంట్రెస్ట్. ఏంటంటే ట్రైనింగ్ కోర్స్ వచ్చినామా, నేర్చుకొని పైసలు కమాయించినాం అన్నట్టు ఒక ప్యాషన్తో రావాలి. ఆ ప్యాషన్ డెడికేషన్ నీకు నేర్పిస్తుంది చాలా. ఎందుకంటే ఒక ట్రైనింగ్ కోర్స్ కాగానే నీకు ట్రైనర్ అయిపోవు. ప్రతి ఒక్క డాగ్ పైన నీకు అవగాహన ఉండాలి, డాగ్స్ అంటే ఏంటి, సో ఎట్లా డీల్ చేయాలి ఎమోషనల్గా, మీన్ నాట్ ఇన్ ఎమోషనల్ వేరేగా ఎట్లా డీల్ చేయాలి డాగ్స్ అది నేర్చుకోవాలి ఫస్ట్. సో నా దగ్గర సర్టిఫైడ్ అయిన వాళ్ళు సమ్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, సమ్ ఆర్ ఫ్రమ్ విజయవాడ, గుంటూరు, సో సమ్ ఆర్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్, డల్హౌజీ, సో ఇంకా వేరే ప్లేసెస్ ఉన్నాయి. సో ఏంటంటే డెడికేషన్, ఆ ప్యాషన్ ఉంటే కావచ్చు ట్రైనర్. ద మెయిన్ థింగ్ ఏంటంటే డాగ్స్ పైన అవగాహన ఉండాలి. సో ఇంకా ఏ ట్రైనింగ్ నేర్చుకుంటున్నావు, ఐ మీన్ బేసిక్ ఒబీడియన్సా లేకపోతే ప్రొటెక్షన్ వర్కా, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి దీనిలో. సో దాన్ని బట్టి టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. ఓకే. సో వన్స్ మీ దగ్గర ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత మీరు సర్టిఫికేషన్ కూడా ఇస్తారా? సర్టిఫైడ్ ట్రైనర్ అని మీరు సర్టిఫికేషన్ ఇస్తారా? సో బేసిక్గా నేను కంపల్సరీ ఇస్తాను. వై బికాస్ ఐ మీన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మీకు ఇట. కోర్స్ అయిపోయినాక పక్కా ఇస్తాను. అండ్ ఏంటంటే నాట్ ఓన్లీ ఇప్పుడు ట్రైనింగ్ అయినాక వెళ్ళిపోయిందా ట్రైనింగ్ ఇచ్చుకోమంటారు, సర్టిఫికేషన్ చూపెట్టుకొని ట్రైనింగ్ చేసుకున్నట్టు కాదు. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి అంటే ట్రైనింగ్ అయినాక గిట సో ఈ షుడ్ బి యాక్టివ్. సో ఏంటంటే ప్రతి ఒక్కటి నేను చెప్తాను, గైడెన్స్ వినాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈడ నేర్చుకుంది ఆడ వర్క్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు ట్రైనింగ్ చేసి నా పేరు ఖరాబ్ అవుతుంది. సో ఏంటంటే నేను ఫస్ట్ కమిట్మెంట్స్ అన్ని కరెక్ట్ తీసుకుంటాను. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాను, సో దట్ నాకు మంచి పేరు ఉంటుంది, తనకు మంచి పేరు. ఇప్పుడు నాకేంటంటే అమౌంట్ ఇచ్చిండు, సో దానికన్నా డబల్ నేర్చుకోవాలి. సో ఏంటంటే సర్టిఫికేషన్ తీసుకున్నా ఎప్పుడైనా ఏదైనా ట్రైనింగ్ చేసినప్పుడు సర్టిఫికేషన్ ఓన్లీ పేపర్, సర్టిఫికేషన్ పైన కాకుండా మనం ఏం గెయిన్ చేస్తున్నాం, ఇంకేమైనా నేర్చుకుంటామా, అదొక్కటి పర్ఫెక్ట్ అయిందంటే సర్టిఫికేషన్ నీకు వర్కే కాదు. ఐ మీన్ దీంట్లో నేను ఏ ట్రైనర్ని తప్పుగా పట్టట్లేను. సో ఏంటంటే ఉన్నది చెప్తున్నాను, అటు ట్రైనర్ మోసపోవద్దు, అటు క్లయింట్ మోసపోవద్దు. చాలా మంది నాకు వచ్చే ట్రైనింగ్స్ ఆల్మోస్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్తో వస్తుంటాయి ఇప్పటికి గిట. సో ఏంటంటే మీరు ఎప్పుడైనా ట్రైనర్ మీకు అసైన్ అయినప్పుడు మీరు అమౌంట్ దగ్గర కాకుండా ఫస్ట్ ఇప్పుడు ట్రైనర్ వచ్చి మాట్లాడినప్పుడు మీరు ట్రైనర్కి క్వశ్చన్ ఇవ్వండి, ఏడ సర్టిఫైడ్ అయ్యిండు, సో ఎట్లా అయ్యిండు, సో ఈయన స్పెషల్లీ దేనిలో వర్క్ చేసిండు. సో ఏంటంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోండి. ఈవెన్ నేను కొత్త గిట విన్నాను, ట్రైనర్ వచ్చి థర్డ్ డేకి డాగ్ తీసుకొని వెళ్ళిపోవడం, కానీ మీరు అడ్వాన్స్ ఇచ్చినారు, నో డౌట్ అడ్వాన్స్ ఇవ్వండి, నో ఇష్యూ, ట్రస్ట్ పెట్టుకోండి. ఐ మీన్ ఆ ట్రైనర్ చాలా ట్రస్టబుల్లా కాదా ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. సో ఈవెన్ బిఫోర్ వీడియోస్ చూడండి. సో ఆయన అడిగే క్వశ్చన్స్ గిట ఏమన్నా ట్యాకిల్గా ఉన్నాయా, మంచిగా ఉన్నాయా అని ఒకసారి మీరు గెస్ చేయండి. సో దాన్ని బట్టి మీకు అర్థం కావాలి. కొంతమంది ట్రైనర్స్ ఏంటంటే వచ్చేసారు బ్లా 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 అన్ని చెప్పేస్తారు, నో కొంతమంది ఒప్పేసుకుంటారు. అట్లా కాకుండా మీరు క్వశ్చన్ వేయండి, మీకు డౌట్స్ ఏమున్నాయి ప్రతి ఒక్కటి మీరు అసెండ్ చేసుకోండి. సో ఒక ట్రైనర్ కాకుండా ఇద్దరు ట్రైనర్ని పిలిపించుకోండి. సో ఇప్పుడు ఈయన మాట్లాడి మీకు డిఫరెన్స్ కలుగుతుంది. సో మీరు ఫస్ట్ ట్రైనింగ్ చేసే ముందు మేము ఎందుకు ట్రైనింగ్ చేస్తున్నాం, బేసిక్ రిక్వైర్మెంట్ అవన్నీ మీరు గెస్ చేయండి. సో ఈవెన్ మీ గూగుల్లో గిట దొరుకుతుంది. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని అప్పుడు మీరు ట్రైనర్ని పిలిపించుకోండి. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని అనుకుంటా. మీకు ఒకవేళ డౌట్స్ ఉన్నా యూ కెన్ కనెక్ట్ విత్ మీ. సో ఐ మే నాట్ ట్రైన్ యువర్ డాగ్ బట్ ఐ కెన్ హెల్ప్. బ్రో డెడ్పుల్ ఇన్ సెన్స్ ఆఫ్ ఎట్లా అంటే క్లియర్ గా చెప్పాలంటే ఒక సిస్టమ్ అనమాట, ట్రైనింగ్ సిస్టమ్, డెడ్పుల్ సిస్టమ్. ఎట్లా అంటే దాని నుంచి ఆ సిస్టమ్ చేసిన వాళ్ళు, ఆ సిస్టమ్ త్రూ ట్రైనింగ్ చేసిన వాళ్ళు చాలా టైటిల్స్ కొట్టినారు. ఒక సక్సెస్ఫుల్ సిస్టమ్ అది. సో ఏంటంటే చాలా మంది అచీవ్మెంట్ తీసుకున్నారు దాని నుంచి వెళ్ళి. ఆయన ఆల్ ఓవర్ ద వరల్డ్ తిరుగుతాడు అనమాట, తిరిగి ట్రైనింగ్ సెషన్స్ చేస్తాడు.
సో డెడ్ పూల్ ఒక ఫేమస్ సిస్టమ్, వాళ్ళ టీమ్ ఉందన్నమాట. ఆ టీమ్ ఓన్లీ డెడ్ పూల్ సిస్టమ్ వాడతారు. సో దిస్ ఈస్ డెడ్ పూల్. నేను చూసినంత వరకు నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఓకే, అదేంటంటే సర్టిఫైడ్ డెకాయ్ అంటే ఏంటి, ట్రైనింగ్ డెకాయ్ అంటే వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్, అంటే ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? ఓకే బ్రో, సర్టిఫై డికాయ్ అంటే ఒక క్యాంప్ అవుతుంది. రీసెంట్ గా నేను పార్టిసిపేట్ అయినాను. సో ఐఎమ్ నాట్ సెలెక్టెడ్. సో ఆల్మోస్ట్ ఆ క్యాంప్ కోసం నేను 6 months లో ఆల్మోస్ట్ 18 kgs నేను వెయిట్ డ్రాప్ అయినాను. మీరు చూసే ఉంటారు నేను బిఫోర్ ఎట్లున్నా ఆఫ్టర్ ఎట్లున్నాను. సో ఎట్లా అంటే అది ఒక క్యాంప్ యూస్ నుంచి వస్తారు అనమాట, టీమ్ వస్తారు. సో అది ఫిట్నెస్ ఉంటుంది, ఈవెన్ డ్రైవ్ కరెక్ట్ చేయడం కానీ, సో క్యాచెస్ తీసుకోవడం కానీ, సో సమ్ స్టఫ్ ఉంటుంది. సో అది ఓకే. సో సర్టిఫైడ్ డికాయ్ అంటే ఓన్లీ సర్టిఫైడ్ డికాయ్ వాళ్ళు ట్రయల్స్లలో వెళ్తారు. ట్రయల్స్ అంటే కాంపిటీషన్లలో డికాయింగ్ చేయొచ్చు. ద మెయిన్ రోల్ అంటే ట్రైనింగ్ డికాయ్. మీరు ఎక్కడన్నా వెళ్ళండి, ఫస్ట్ ట్రైనింగ్ డికాయ్ ఇంపార్టెంట్. ట్రైనింగ్ డికాయ్ లేనిది స్పోర్ట్ లేదు. ఎందుకంటే ఒక ట్రైనింగ్ డికాయ్ ఒక కుక్కని రెడీ చేస్తాడు. ఆ సర్టిఫైడ్ డికాయ్ కుక్కని పట్టాలంటే ఒక ట్రైనింగ్ డికాయ్ దాన్ని రెడీ చేయాలి. ఎందుకంటే ఆ ట్రైనింగ్ డికాయ్ ఎందుకంటే ఆ పప్పిని చిన్నప్పటి నుంచి రేస్ చేసి పెద్దగా అయ్యే వరకు దాన్ని ఎట్లా అంటే టెక్నిక్స్ వాడి దానికి వీక్నెస్ పాయింట్లు పట్టేసి దాని కాన్ఫిడెన్స్ గా పెంచి సో నెక్స్ట్ లెవెల్ డాగ్ ని రెడీ చేస్తాడు. ఎందుకంటే బయట ఈవెన్ ట్రైనింగ్ డికాయ్స్ ని ఒక దేవుళ్ళ లెక్క చూస్తారు స్పోర్ట్ లో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దాన్ని రేస్ చేసి కరెక్ట్ ఫార్మాట్ లా అచీవ్మెంట్ తెప్పిస్తారు చూడు, ఆ ట్రైనింగ్ డికాయ్ వల్లనే అవుతుంది. సో ఐ రెస్పెక్ట్ ట్రైనింగ్ డికాయ్. ఈవెన్ ఐఎమ్ ఏ గుడ్ ట్రైనింగ్ డికాయ్. సో దిస్ ద థింగ్ డిఫరెంట్ బిట్వీన్ సర్టిఫైడ్ డికాయ్ అండ్ ట్రైనింగ్ డికాయ్. నేను ఇక్కడ హైదరాబాద్ కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. సో నాట్ ఓన్లీ ఇక్కడ కాకుండా నేను ప్రతి మంత్ మినిమం 2 states వెళ్తాను ట్రైనింగ్ కోసం. ఎట్లా అంటే నేను PSA మెంబర్ డికాయ్ కాబట్టి, సో దీంట్లో డికాయ్ వర్క్ నన్ను చాలా మంది పిలుస్తారు. ఎగ్జాంపుల్ నేను ఢిల్లీ వెళ్తాను, పూణే వెళ్తాను, సో ఇంకా నేను భోపాల్ వెళ్తాను, అహ్మదాబాద్ వెళ్తాను. సో డిఫరెంట్ ప్లేసెస్ కవర్ చేస్తాను. సో నాట్ ఓన్లీ ఇక్కడ కాకుండా సో ఆల్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ కవర్ చేస్తాను. ఈవెన్ అక్కడ పీపుల్ గిట్ట నాకు కనెక్ట్ అవుతుంటారు. ఈవెన్ ఆన్లైన్ క్లాసెస్ గిట్ట అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో బేసిక్గా నేను గిట్ట మీ లెక్కనే నార్మల్ పర్సన్ని. నాకు డాగ్స్ అంటే ఇష్టం. సో ఇంట్లో అలో చేయకపోతుండే. సో ఆ టైంలో మా బ్రదర్ నాకు ఎట్లా అంటే నా బ్రదర్ లేకపోతే నేను గిట్ట ఇక్కడ రాకపోతుండే. ఎందుకంటే వాడు నాకు సపోర్ట్ చేయడం వల్ల నాకు డాగ్ ఇంట్లో వచ్చింది. సో అండ్ సో నేను దీనిలో యాక్టివ్ అయిపోయినాను. ఇక డాగ్ తెచ్చినాను. డాగ్ తెగానే ఇక సపోర్ట్ సిస్టమ్ అనేది పెరిగింది అనమాట ఇంట్లో నుంచి వెళ్ళి. ఒక డాగ్ తెగానే 2 dogs తెచ్చుకున్నాను, 3 4 ఇప్పుడు 4 dogs ఉంటాయి ఇంట్లో. సో అది ఇంకా మెయిన్ థింగ్ సపోర్ట్ సిస్టమ్ ఏంటంటే ఈవెన్ నేను ట్రైనింగ్స్ ఎక్కడ వెళ్ళినా కానీ ఏమన్నా నాకు తోడుగా ఈవెన్ ట్రైనింగ్స్లలో నాకు హెల్ప్ చేసేది రవి. సో ఎట్లా అంటే రవి ఈజ్ ఆల్సో ట్రైనర్. సో ప్రతి దానిలో నాకు చాలా హెల్ప్ చేస్తాడు. సో ఈజ్ ఆల్సో ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ దిస్. సో స్పెషల్ అనౌన్స్మెంట్ బ్రో. So 2025 gonna big year for me. Why? Because we are opening one of the top-notch kennel in Hyderabad. So దాంట్లో నెక్స్ట్ లెవెల్ ట్రైన్స్ కానీ, బోటింగ్ సెంటర్, స్విమ్మింగ్ పూల్, గ్రూమింగ్ ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 2025 మాది వర్క్ వచ్చేసి ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. సో వెయిట్ చేయండి, 2025లో నెక్స్ట్ లెవెల్ మాస్ లెవెల్ ఉంటుంది. So thank you guys, thank you for your support. So thank you so much Mahesh bro for giving this opportunity. నేను అనుకోలేదు మీరు ఇట్లా వస్తారని సడన్ గా. సో మనకి ఇంకా మాస్ లెవెల్ గేమ్ ఉందన్నమాట. అది ప్రొటెక్షన్ ట్రైనింగ్, మా ట్రైనింగ్ ఎట్లుంటుందో నెక్స్ట్ లెవెల్ చూపెడతాము. సో ప్లీజ్ వెయిట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మీకు వస్తున్నది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ వీడియో వల్ల చాలా మందికి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని హోప్తో ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఇట్స్ మీన్స్ ఎ లాట్.